అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 100 రోజుల ఇంగ్లీష్ ఛాలెంజ్లో 2వ రోజుకి స్వాగతం. మనం ఏదైనా మంచి వార్త విన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంటుంటాం. కానీ అది చాలా పాతది. ఈరోజు మనం దానికి ఒక మంచి ప్రత్యామ్నాయం నేర్చుకుందాం. The word is thrilled. Instead of saying I'm very happy, say I'm thrilled. దీని అర్థం కేవలం సంతోషం మాత్రమే కాదు. థ్రిల్డ్ అంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్తో కూడిన ఆనందం. ఏదైనా గొప్ప విషయం జరిగినప్పుడు లేదా ఆశ్చర్యకరమైన మంచి వార్త విన్నప్పుడు ఇది వాడాలి. యూసేజ్ టిప్: హ్యాపీ అనేది సాధారణ సంతోషం, కానీ థ్రిల్డ్ అనేది ఏదైనా ఒక సంఘటన పట్ల మీకు కలిగే ఉద్వేగంతో కూడిన ఆనందం. ఉదాహరణకు, లాటరీ గెలిస్తే హ్యాపీ కాదు, thrilled అని అనాలి. Let's look at 2 examples. Example 1. I was thrilled to receive the award. Example 2. She is thrilled about her new job. దీని అర్థం, తనకి కొత్త ఉద్యోగం వచ్చినందుకు ఆమె చాలా సంతోషంగా, ఎక్సైటెడ్గా ఉంది. ఒకవేళ మీరు ఒక ఇడియం వాడాలి అనుకుంటే I am over the moon అని అనొచ్చు. అంటే గాల్లో తేలిపోతున్నంత ఆనందం అని అర్థం. Now, practice pronunciation. Thrilled. Make sure you bite your tongue slightly for the th sound. Thrilled. Are you thrilled today? ఈ రోజు మీ ఛాలెంజ్. మీకు బాగా ఆనందం కలిగించిన విషయం ఏదైనా ఉందా? కామెంట్స్లో I am thrilled because అని రాసి ప్రాక్టీస్ చేయండి.